హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి మావయ్య, అసలు ఏం జరుగుతుంది అసలు? మీనా, అతను ఎందుకు వచ్చాడో నీకు తెలుసా అంటూ శృతి అడుగుతుంది. ఎందుకు శృతి? అతనికి నిన్నిచ్చి పెళ్లి చేయాలంట. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు ఏం జరుగుతుంది అంటే మీనా మీనా అంటూ బాలు వస్తాడు. ఏంటి మీనా అసలు? అన్నయ్య అన్నయ్య, నేనన్న ఏంట్రా నువ్విలా వచ్చావు? నేను పిల్లని అడుగుదామని వచ్చాను. ఓ, నువ్వు అన్నయ్యవా? అంటే నువ్వు నా బావ బామ్మద్దులు అవుతావు అన్నయ్య. అంటే ఏంటి, మీ చెల్లి కదా, అంటే నువ్వు పెద్దడివి కదా, అందుకనే. ఏంట్రా అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, ఏంట్రా అసలు? నేను ప్రేమించింది ఈ అమ్మాయినే అన్నయ్య అనేసరికి, ఆ అమ్మాయికి పెళ్ళయిందిరా, నా భార్యరా, నా మీనారా అని అనేసరికి, ఇంకా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళలేదనుకో ఇంక నేను ఎలా ఉంటుందంటే అలా ఉంటుందని చెప్పేసి ఇసురుతూ ఉంటుంది. అదే బాలు కూడా తిడుతూ ఉంటాడు. గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మన శృతి వాళ్ళు, ఏంటిది అసలు పెళ్ళైనట్టంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టావు కదా, అది నాదే తప్పు బాలు, నేనే దాన్ని పుస్తకతాడు పక్కకి తీయమన్నాను అని అనేసరికి, అయ్యో ఇన్స్టాగ్రామ్లో బట్టేనా? అయినా మీరేంటి ఇలాంటి కథలకి వాళ్ళకి కథలు చెప్తున్నారా? అసలు ఏమనుకుంటున్నారు అసలు? ఏమండి అనేసరికి, అది కాదు మీనా, అది కాదు మీనా అని సైడ్ దిక్కు తప్పుకుంటుంది. ఏ ఫోటోలు శృతి, నాకు కొంచెం చూపించవా అంటూ అనేసరికి బాలు కాస్త పక్కకు తప్పుకుంటాడు. మీనా చూపిస్తుంది. అది ఇన్స్టాగ్రామ్ ఫొటోస్లో వాటిల్లో ఉందన్నమాట. సరే కదా అని, ఏంటిది ఈ లోపల మన ప్రభావతి వచ్చి, ఇదేంటిది మీ ఇద్దరు ఎప్పుడు కలిసిపోయారు? రోజస్తమానం ఇంట్లోనే ఉంటావు, ఎప్పుడప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి కదా, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటుంది. ఈ లోపల మీనా వెళ్ళి బాలుతో మాట్లాడుతుంటే, ఏమండి అని అనగానే అటు తిరిగిపోయి, ఏమీ తెలియని అమాయకుల్లా చూస్తున్నారేంటి, అసలు మీకు బుద్ధి ఉందా? ఇలాంటివన్నీ ఎప్పుడు నేర్చుకున్నారండి? ప్రేమగాథలు చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి అసలు ఎప్పుడు నేర్చుకున్నారు మీరు అంటూ మీనా తిడుతూ ఉంటుంది. అది కాదు మీనా, నేను ఇలా నేను కాబట్టి సరిపోయిందండి, వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఎంత పెద్ద గొడవ అవుతుంది, అయినా ఎందుకండి ఇలాంటివి మీకు అంటాడు. ఈ లోపల మన మనోజ్, రోహిణి వస్తారు. అమ్మా అంటూ వాళ్ళ అమ్మని కౌగిలించుకుని అందరికీ స్వీట్లు ఇస్తారు. రవి, శృతి, బాలు అందరూ రండ్రా అని అనేసరికి స్వీట్ ఇస్తారు. అందరూ ఏమైంది, వీడేమైనా లాసులు ఎత్తేసాడా, లేకపోతే షాపులే పోయినాయా, లేకపోతే దేవాలే తీసాడా అంటే, అదేం కాదు, కష్టపడ్డాడు, అందరూ కష్టపడతారు రోహిణి అంటూ శృతి వార్నింగ్ ఇస్తుంది. ఈ లోపల వాళ్ళ అమ్మకి గిఫ్ట్ తెస్తాడు, గాజులు. చూసారా నా కొడుకు ఎంత మంచోడో, ఎంత ప్రయోజకుడయ్యాడో, నా కొడుకు అందరికన్నా పెద్దగా ఉంటాడు, అందరికన్నా పై స్థాయిలో ఉంటాడు అని చెప్పేసి గాజులు ఇస్తే, నా కొడుకు ఎంత బంగారు గాజులు తెచ్చాడో, లక్షావతి నువ్వు నేల మీద నిలబడు, అంతేగాని నాన్న 40 లక్షలు దొబ్బుకుని వెళ్ళిపోయాడు, వీడు గాజులెత్తు గొప్ప, ఒరే నాన్నకేం తీసుకొచ్చారా, నాన్నకేం తీసుకురొచ్చానంటే, తీసుకొస్తే బట్టలు తీసుకొస్తే, అదేంట్రా అమ్మకి గాజులు అయితే నాన్నకే బట్టల, ఓ ఉంగరం కూడా తేలేకపోయావా నువ్వు అంటే, వరే వాళ్ళు ఇచ్చిన లాభాలకి అది కూడా సరిపోదురా అంటాడు. ఈ లోపల ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. లాభాలు వచ్చినాయి, మేము ఒక విల్లా తీసుకుందాం అనుకుంటున్నాం అత్తయ్య అంటే, చూసావా నా కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు అంటూ అంటూ ఉంటుంది. ఎవరైతే నా జాతకస్తుడు నా కొడుకు అని చెప్పేసి అంటుంది. ఈ లోపల మీనా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మీనా, అందరూ ఇప్పటి వరకు కలుసున్నామండి, వాళ్ళు ఇల్లు కనుక్కుని వెళ్ళిపోతారంటే అంటే ఒకళ్ళు బాగుపడుతున్నారంటే ఈర్ష్య కాదు, కానీ ఆలోచిస్తున్నానండి, ఏం చేయాలో తెలియట్లేదు, మనం ఒక ఇల్లు కూడా ఒక గది కట్టలేకపోతున్నాం, వాళ్ళు ఇల్లు కనుక్కుని వెళ్ళిపోతారంట, ఏంటో ఇప్పుడు వరకు ఉమ్మడి కుటుంబంలో ఉంది, ఇప్పుడే ఇలా విడిపోయేలా ఉంది అనుకుంటుంది. ఈ లోపల తెల్లారి లేచేసరికి మన సత్యం గారు ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వెళ్తారు. వెళ్ళేసరికి అందరూ, ఏంటి నాన్న వెళ్తున్నావా, వెళ్ళొద్దు నాన్న అంటూ బాలు చాలా అంటాడు. ఒరే వెళ్ళనీరా, ఏమైంది అంటాడు. ఒరే నీకు బుద్ధుందా అంటాడు. ఈ లోపల అందరూ కూర్చుని మాట్లాడుతూ ఉంటే, ఈ లోపల సత్యం అంటాడు, ఒరే నేను వెళ్తానురా, నువ్వు నన్ను ఏమీ అనొద్దురా అని చెప్పేసి బాలుని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. పోనీలే ఏదో ఒకటిలే, ఏముంది నాన్నకి, ఏముంది ఏ గొరకానో ఇచ్చుంటారు, లేదురా అకౌంటెంట్గా ఇచ్చారు నాకు అంటే, అంకుల్ మీకు అకౌంటెంట్స్ వచ్చా అంటే, వచ్చు. ఒరే నాన్నతో ఎలా మాట్లాడాలో కూడా తెలుసున్నట్టు మాట్లాడాలి, ఏంటి బాలు ప్రతిదీ ఇలాగే తిడతావా, ఆడు ఎలా మాట్లాడుతున్నాడు చూడు పార్లరమ్మా అంటూ ఉంటాడు. ఇలా అందరూ అన్నాక బాలు అందరూ రెడీ అవుతూ ఉంటారు, ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. రోహిణి కూడా వెళ్ళిపోతుంది. కానీ
మన సత్యం రెడీ అవుతూ అమ్మ మీనా అనేసరికి మీనా తీసుకొచ్చి క్యారేజ్ చేస్తుంది. మా అమ్మ గుర్తొచ్చిందమ్మా మీనా, ఎందుకంటే మా అమ్మలాగే అనిపించావు నువ్వు. నేను ఆహో అలాగా అంటూ ప్రభావతి అంటుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నానని నీకు తెలుసు కదా, మరి నువ్వు క్యారేజీ రెడీ చేయడం నీకు తెలియదా, అందుకనే మా అమ్మని మీనాతో పోల్చాను నేను అనేసరికి ఇంకేమీ మాట్లాడరు. ప్రభావతి ఎదురొచ్చి మొగుడిని సత్యం గారిని పంపుతుంది. ఇదండి ఇవాళ ఎపిసోడు. మరి రేపటి ఎపిసోడ్లో రోహిణి తన పిల్లోడిని అదే స్కూల్లో జాయిన్ చేసింది, అదే స్కూల్లో సత్యం గారు అకౌంటెంట్గా జాయిన్ అయ్యారు. ఈ విషయం తెలుస్తుందా, లేకపోతే యాజ్ యూజువల్గానే ఇంకా రోహిణి విషయం బయటపడకుండానే చేస్తారా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. అసలు ఏం జరుగుద్ది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. రేపటి ఎపిసోడ్ అంటే రేపు కాదండి, సోమవారం ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.